అలానే మిసేసరావు. ఇప్పటి వరకు మనం విద్యుత్ వాహనాలను చూసాం, కార్లు చూసాం, బైకులు చూసాం, వివిధ రకాల వాహనాలను చూస్తున్నాం. ఇవన్నీ కూడా రోడ్డు మీద ప్రయాణించేవి. అలాగే రైల్వేస్ విద్యుత్ తోటి నడుస్తున్నాయి. ఆకాశ మార్గంలో విమానాలు కూడా విద్యుత్ తోటి నడిస్తే ఎలా ఉంటుంది? అది ఊహించుకుంటేనే శభాష్ అనిపిస్తుంది కదా. ఆ ఊహ నిజమైంది. అమెరికా ఆ ఊహను నిజం చేసింది. విద్యుత్ తోటి విమానాన్ని నడిపేటువంటి ప్రయోగం చేసి సక్సెస్ అయ్యింది. నలుగురు కూర్చున్నటువంటి విమానాన్ని అది నడిపి విజయం సాధించింది. ఆ దేశంలో ఉన్నటువంటి సైంటిస్టులు విజయం సాధించారు. రాబోయే రోజుల్లో ఇది ఇంకా మరింత విస్తృతంగా వాడటం ప్రారంభించి దాని కెపాసిటీని పెంచగలిగితే మనం ఇప్పుడు ఏ విధంగా అయితే కార్లలో, మోటార్ బైక్లో ప్రయాణిస్తున్నామో అలా విమానాల్లో కూడా ఈజీగా ప్రతి ఒక్కళ్ళు ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. ప్రాథమిక ప్రయోగం అయితే సక్సెస్ అయింది. సో విద్యుత్ తోటి విమానం నడుస్తుందంటేనే ఛార్జీలు తగ్గిపోతాయని అర్థం. ఇప్పటి వరకు కొన్ని లక్షల రూపాయల ఛార్జీలు ఉన్నాయి దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలంటే, కొన్ని వేల రూపాయలు ఉన్నాయి. కానీ రాబోయే రోజుల్లో విమానాల సంఖ్య పెరగబోతుంది. విద్యుత్తుని ఇంధనంగా వాడి ప్రయాణించేటువంటి విమానాలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఛార్జీలు భారీగా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఏ విధంగానైతే మనం ట్రైన్స్లో, బస్సుల్లో ప్రయాణం చేస్తున్నామో దానికి కొంచెం అటు ఇటుగా ఆ ఛార్జీలు ఉండేటువంటి అవకాశం ఉంది. అది ఎంతో దూరంలో లేదు, ఖచ్చితంగా త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్నాయి. ప్రయోగం సక్సెస్ అయ్యిందని చెప్పి చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి న్యూస్ ఇంటర్నేషనల్గా వైరల్ అవుతుంది. అదేంటని నేను చదివి మీకు వినిపిస్తాను. అది అసలు మనకి వస్తుందా ఇప్పట్లో అనేది కూడా మీరు అంచనా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఈవీ విమానం వచ్చేసింది. అంటే ఈవీ ఎలక్ట్రిక్ విమానం. అమెరికాలో తొలి ప్రయాణం సక్సెస్. ఈవీ బైకులు, ఈవీ కార్లు ఇప్పటికే వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఈవీ విమానమే వచ్చేసింది. అమెరికాకు చెందిన బీటా టెక్నాలజీస్ అనే కంపెనీ విమానయాన రంగ చరిత్రలో తొలిసారిగా ఈవీ విమానాన్ని రూపొందించింది, విజయవంతంగా నడిపింది. ఆలియా CX-300 అనే పేరున్న ఈ విమానాన్ని అమెరికాలోని ఈస్ట్ హ్యాంప్టన్ నుంచి కెనడీ విమానాశ్రయం వరకు 4 ప్రయాణికులతో ఇటీవల నడిపించి చూశారు. ఈస్ట్ హ్యాంప్టన్ నుంచి కెనడీ ఎయిర్పోర్ట్ వరకు మధ్య దూరం 70 నాటికల్ మైళ్ళు, అంటే 130 కిలోమీటర్లు. ఈ దూరాన్ని ఆలియా 30 నిమిషాల్లో అధిగమించింది. దీనికైన ఖర్చు $8, అంటే 694 మాత్రమే. చూసారా, 130 కిలోమీటర్లు 4 మనుషులు 694 కిలోమీటర్లు ఖర్చుతో, 694 రూపాయల ఖర్చుతోటి ప్రయాణించారనంటే ఎంత చీప్. ఎలక్ట్రిక్ విమానాలు వస్తే, ఎలక్ట్రిక్ ఫ్లైట్లు వస్తే అందరూ ప్రయాణించవచ్చు. దీని ప్రకారం దాదాపు 130 కిలోమీటర్లు 4 ప్రయాణించారు. $8 అంటే 694 రూపాయలు అయింది ఖర్చు. సో ఈ ఖర్చు ఎవరైనా అఫోర్డబులే కాబట్టి ఎవరైనా విమానం ఎక్కచ్చు. అంటే కిలోమీటర్కు 5 రూపాయల 30 పైసలు. మన ఓలా, ఊబర్, ర్యాపిడో, క్యాబ్స్, లాస్ట్కి మోటార్ బైక్ కన్నా తక్కువ ఖర్చు అయ్యేది 5 రూపాయలు. అంటే మనం మోటార్ బైక్ బుక్ చేసినా కానీ ర్యాపిడోలో లేదంటే ఓలాలో, ఊబర్లో వాళ్ళు 10 కిలోమీటర్లు ఖచ్చితంగా కిలోమీటర్కి 5 రూపాయలు చొప్పున వేస్తారు. ఖచ్చితంగా వేస్తారు కిలోమీటర్కి 5 కాదు, ఎక్కువ వేస్తారు. ఇది మోటార్ బైక్కి. కారుకి అయితే 20 రూపాయలు వేస్తారు కిలోమీటర్కి. కానీ ఇక్కడ కిలోమీటర్కి ఎంత వస్తుంది? 5 రూపాయల 30 పైసలు పడుతుంది. 5.30 పైసలు అంటే జస్ట్ మనం పెట్రోల్ కార్, కొంచెం అటు ఇటుగా పెట్రోల్ కార్ ఖర్చులో ఉంటుంది మెయింటెనెన్స్. అంటే ఇమీడియట్గా అందరూ విమానాన్ని కొనుక్కుంటారు కదా. ఇంటికి ఒక విమానం ఉన్న ఆశ్చర్యపోసలు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇంటికి ఒక కారు, ఇంటికి 2 బైకులు, ఇంటికి 4 కార్లు కొనుగోలు చేసి పెట్టుకున్నారు. 4 ప్రయాణించేటువంటి ఈ ఎలక్ట్రిక్ విమానం సక్సెస్ అయింది. 130 కిలోమీటర్లు 694 రూపాయల ఖర్చుతో వెళ్ళిపోయింది. అంటే మనకి ప్రయాణ ఖర్చు తగ్గుతుంది. తర్వాత
ఈ 130 కిలోమీటర్లని హాఫ్ అన్ అవర్ పట్టింది. కేవలం హాఫ్ అన్ అవర్లో మాత్రమే విమానం డెస్టినేషన్కి వెళ్ళింది. టైంకి టైము, డబ్బుకి డబ్బు సేవ్ అవుతుంది, సౌకర్యవంతంగా ఉంటుంది. సో కాబట్టి అఫోర్డబుల్ ప్రైస్లో కూడా ఉంటుంది, అందరూ కొనే అవకాశం ఉంది. ఇంటికి ఒక విమానం రాబోయే రోజుల్లో ఉన్నా ఆశ్చర్యపోవసరం లేదు. ఇక సాధారణంగా ఈ దూరానికి ఒక హెలికాప్టర్లో ప్రయాణిస్తే కనీసం $160 13,885 అవుతుందంట. ఇది హెలికాప్టర్లో ప్రయాణిస్తే 130 కిలోమీటర్లు. దాంట్లో 20 వంతు ఖర్చుతోనే ఈవీ విమానంలో వెళ్ళడం సాధ్యమైందని బీటా టెక్నాలజీ CEO కేల్ క్లార్క్ వెల్లడించారు. సాధారణంగా మనం ఇప్పుడు ఉండేటువంటి హెలికాప్టర్లు వాడితే ఈ 130 కిలోమీటర్లకి 13,885 అవుతుందంట ఖర్చు. దాంట్లో 20 వంతే కదా, $694 అంటే. సో చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుందని చెప్పారు. సో పైలట్కి ఇచ్చే వేతనం, విమానం నిర్వహణ వ్యయం వంటి ఇతరతర ఖర్చులు ఉన్నా ఈవీతో మొత్తం ఖర్చు గణనీయంగా తగ్గిపోయిందని చెప్పారు. విమానం లోపల ఎటువంటి శబ్దం ఉండదని, కాబట్టి ప్రయాణికులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం కూడా చాలా సులువు అవుతుందని తెలిపారు. ఇప్పుడు మన విమానంలో ఎక్కితే కనుక విమానం సౌండ్ చెవులు మూతపడుతుంది. మనకి విమానం ఎక్కి మళ్ళా విమానం దిగే లోపల చాలా మందికి చెవులు బాగా డిస్టర్బ్ అవుతాయి. సో అలాంటి పరిస్థితి కూడా ఉండదని చెప్తున్నారు, ఎందుకంటే సౌండ్ రాదు కాబట్టి. ఈ ఏడాదిలోపు ఆలియా CXకు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ గుర్తింపు తెచ్చుకోవాలని బీటీ టెక్నాలజీస్ ప్రయత్నాలు చేస్తుంది. ఆలియాలో ఒకసారి ఛార్జింగ్ చేస్తే 250 నాటికల్ మైళ్ళ దూరం అంటే 463 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని, స్వల్ప దూర ప్రయాణాలకు ఈ తరహా విమానాలు సరిపోతాయని క్లార్క్ తెలిపారు. గగనతల ట్యాక్సీల్లా కూడా ఇవి పనిచేసే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో ఎయిర్ ట్యాక్సీల వినియోగం పెరుగుతుందని అంచనా. 2028లో అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరిగే ఒలింపిక్స్లో క్రీడాభిమానులు నగరంలోని ట్రాఫిక్ చిక్కుల బారిన పడకుండా ఎయిర్ ట్యాక్సీలను నడిపేందుకు ఒలింపిక్స్ కమిటీ ఆర్చర్ ఏవియేషన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. సో దీంట్లో ప్రయాణం చేయడానికి ఆల్రెడీ కొన్ని ఒప్పందం కూర్చుంది. కాబట్టి అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తోటి పర్మిషన్ తీసుకోవాలి. ఈ పర్మిషన్ తీసుకుంటే కానీ వీటికి గుర్తింపు రాదు, అఫీషియల్ గుర్తింపు వస్తుంది. అఫీషియల్ గుర్తింపు రావడంతో ఇవి మనకి ఎయిర్ ట్యాక్సీల లాగా అందుబాటులోకి రాబోతున్నాయి. ఇది రాబోయే టెక్నాలజీ. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తుంటారు. అందుకే చంద్రబాబు గారు రివ్యూ మీటింగ్ పెట్టారు. ఏరోస్పేస్ అలాగే రక్షణకు సంబంధించినటువంటి ఉత్పత్తులు కానీ లేదా దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ కానీ ఆంధ్రప్రదేశ్లో జరగాలని చెప్పి జస్ట్ నిన్ననే రివ్యూ చేశారు. ఈ న్యూస్ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ ఈవీ విమానాల సంగతి ఏంటి, ఇవేమైనా మనం అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్కి తీసుకురావచ్చా అనే ఆలోచన ఖచ్చితంగా చేస్తారు ఆయన. అందుకే నేను ఎంతో దూరంలో లేదంటున్నా. 2029 ఎన్నికలకు ముందే అమరావతి రాజధాని పూర్తవుతుంది. అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్కి బేస్ ఏర్పడుతుంది. ఇవన్నీ జరుగుతాయి వేగంగా. టెస్లా రాబోతుంది. అలాగే ఇలాంటివి కూడా వస్తే అప్పుడు మొత్తం గేమ్ చేంజర్, ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజర్గా మారిపోతుంది. సో ఇప్పుడు ఈ ఈవీ విమానం వైపు ఆంధ్రప్రదేశ్ చూసి దానితోటి ఒప్పందం కుదుర్చుకుంటే ఇప్పుడే బెటర్ అనేటువంటి ఒపీనియన్ సర్వత్రా వినిపిస్తుంది ఆ ఏపీలో. కాబట్టి ఈ ఈవీ విమానాలు రాబోయే రోజుల్లో మొత్తం ప్రయాణ ప్రక్రియనే మార్చబోతుంది, ప్రయాణాన్ని మార్చబోతుంది. మొత్తం ఎయిర్ ట్యాక్సీలు మాత్రం ఉండే అవకాశం ఉంది. తక్కువ ఖర్చుతోటి సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఈ గుడ్ న్యూస్ని మనం సాకారం చేసుకునేందుకు, అమల్లోకి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం కూడా ఇప్పుడు ముందడుగు వేస్తుందని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వికసిత్ 2047 అనే దిశగా టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో నరేంద్ర మోదీ గారు కూడా ముందున్నారు. కాబట్టి అమెరికాలో గుర్తింపు పొందిన వెంటనే భారతదేశానికి కూడా వస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ న్యూస్ విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది? దీని మీద ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.